విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరు ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? 28 రాత్రి వెంటనే వెళ్ళిపోవాలి కదా. మీరు వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమైనా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? ఈ సాయికృష్ణ విజయలక్ష్మి గారు కొడుకు ఉన్నాడో లేదో అని మీ సీఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? మీరు పోలీసు ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే ఈ కుర్రోడి ప్రాణం పోయిందంటాకి నేను అనటంలో ఏమన్నా తప్పు ఉందా చెప్పండి సార్. రాజశేఖర్ గారు ధర్మంగా మాట్లాడుకుందాం, చెప్పండి. మీరు నిర్వర్తించలేదు కదా. రోజు డిఎస్ఆర్ మీరు మెయింటైన్ చేయలేదు అంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీరు తీసుకోలేదు పోలీసుల దగ్గర నుంచి, ఏ స్టేషన్ నుంచి తీసుకుంటే మీకు చెప్పాలి కదా. మీ ఏసీపీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, ఏసీపీ స్టేషన్కి వెళ్తలేదు, కనీసం ఏం జరుగుతుందో తీసుకోవట్లేదు కదా. కనీసం మీ చేతి కింద ఉండే టాస్క్ ఫోర్స్ కూడా మీరు గాలికి వదిలేరు కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గాలికి వదిలేశారని చెప్పని. చెప్పండి రాజశేఖర బాబు గారు. ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఆవిడ తల్లి పిటిషన్ పెట్టి ఏడుస్తా మీకు పిటిషన్ పెట్టుకుంటే గాలికి వదిలేశాక కూడా 2వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేశారు. జూన్ 2వ తారీఖున. 4వ తారీఖున కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంటుగా తప్పు ఇట్లాంటి చేయబాకండి, కింద కోర్టులో కానీ నా కోర్టులో కానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. కనీసం మేము తీసుకొచ్చాం, అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర బాబు గారిది? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా ఇది? చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా ఇది? మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్గా మీరు విజయవాడ నగరాన్ని గాలికి వదిలినట్టే మనకు అర్థమవుతుంది కదా. పోలీస్ మాన్యువల్ మీకు లెక్కలేదు, పోలీస్ ఉద్యోగం లెక్కలేదు, ఈ ప్రజల యొక్క రక్షణ మీకు లెక్కలేదు. గాలికి నడుస్తుంది విజయవాడ నగరం రక్షణ బాధ్యతలు, అంతే కదా. 15వ తారీఖు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు సార్ రాజశేఖర బాబు గారు? మీరు పార్టీ, డీజీపీ గారి పార్టీ, మీరిద్దరు హైకోర్టుకి ఏం చెప్పారు? బాగా ఎతుకుతున్నాం, 2 టీములను పెట్టి రాష్ట్రం అంతా జల్లెడి పడుతున్నాం వీడి కోసం, చనిపోయిన ఆయన కోసం రాష్ట్రం అంతా 2 బృందాలు వేసి విపరీతంగా గాలిస్తున్నాం, తొందరగా తెచ్చేస్తామని చెప్పి మీరు చెప్తారు. సరే తప్పు కదా. తల్లి మీకు 28 మేన మీకు పిటిషన్ పెట్టుకుంది, నా కొడుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. మీ విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళేమో తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టును కూడా మీరు ఎంత హాస్యాస్పదంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్ర బుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేనితనంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఘనత మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, మీదే కదా ఈ ఘనత. ఈ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ దిగజారిందంటే మీది కాదా అని అడుగుతున్నాను. కోర్టుకి, హైకోర్టుకి అంటే అసలు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు. ఎందుకంటే మీడియా మొత్తం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాం అనేటువంటి దమ్ము కదా మీకు. హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదు, బాగా ఎతుకుతున్నామని చెప్తారంట. కోర్టు ఏం చెప్పింది? 29వ తారీఖున ఖచ్చితంగా మా ముందు ప్రవేశపెట్టండి, జూన్ 29న మా ముందు ఖచ్చితంగా ప్రవేశపెట్టండి అని చెప్పింది. ఇది న్యాయమా అని అడుగుతున్నారు రాజశేఖర బాబు గారిని. ఇది కరెక్టేనా సార్? మీరు
4వ తారీఖు 15వ తారీఖు అంటే ఈ వాయిదాకి వెళ్ళే ముందు రోజు 14వ తారీఖు కూడా సిట్ అధికారులారా నేను అడుగుతున్నాను, హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వచ్చినప్పుడు విజయవాడ సిపి గారి ఆఫీసు యొక్క సీసీటీవీ ఫుటేజీలు కూడా తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముద్దాయి సిఐ నాగరాజు, అప్పటి సిఐ నాగరాజు ముద్దాయి విజయవాడ కమిషనరేట్లోనే కమిషనర్ గారి ఛాంబర్ దగ్గరే ఉన్నాడు అనేది మాకున్న మీడియా వారి ద్వారా సమాచారం. 4వ తారీఖు 3వ తారీఖు అక్కడే ఉన్నాడు, 4వ తారీఖు ఉన్నాడు, జూన్ 14 అక్కడే ఉన్నాడు, 15వ తారీఖు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు. తీయండి మీరు సిట్ బృందం. మరి మీరెందుకు సిపి ఆఫీస్కి వెళ్ళి విచారించలేదు? విచారించాలి కదా. విచారించకపోగా విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు గారు, డీజీపీ గారు పోలీసు ఉద్యోగాన్ని సక్రమంగా మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోవటం వల్ల 18/6 అంటే జూన్ 18వ తారీఖున జగన్ గారు సాయంత్రం మృతుడి తల్లి గారి ఇంటికి వెళ్ళి, గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి బయటకు వచ్చి ప్రపంచానికి ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత హడావుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని, విజయవాడ సిపి గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని అందరినీ సమావేశపరిచి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆయన ఆదేశిస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశిస్తే కానీ ఎఫ్ఐఆర్ అవనటువంటి పరిస్థితి, విచారణ మొదలుగాని పరిస్థితి ఇవాళ పోలీసు వ్యవస్థలో ఉందంటే, అంటే తెలుగుదేశం వారు తలుచుకుంటే మాత్రమే పోలీస్ యాక్షన్లోకి వస్తుంది, లేకపోతే ఏ కేసు కట్టదనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి రుజువులు ఇయ్యే కదా. మా ఘోష, మా బాధ, మేము చెప్పేటువంటి అరణ్య రోదన ఇన్నాళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. తెల్లారుజామున అంటే రాత్రి 9 గంటలకి ఆ తల్లిని ఎక్కించుకెళ్తారు పోలీసులు, తెల్లారుజామున 2 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ జరగట్లేదనేది వీళ్ళు ఎక్కడ విచారణలో చేయరు. అసలు వాస్తవం అదే కదా. అదే కదా వాస్తవం. ఇవాళ ఇంతమందిని 17 మందిని విచారించాయని చెప్తాడు, డ్రైవర్ గారిని విచారించరు. ఇంకోటి కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మంచి విషయం ఒకటి రాశారు. ఏం రాశారు? ముద్దాయి సెల్ ఫోన్ని, ముద్దాయిని ఇద్దరిని కూడా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాము అని చెప్పి రాశారు. అని ఎవరు చెప్పారు? A7, A8, A9 ఎవరో చెప్పారు. సారీ, విట్నెస్ సాక్ష్యం 7, సాక్ష్యం 8, సాక్ష్యం 9. ఈ 7, 8, 9లో ఎవరో ఒకళ్ళు అప్పచెప్పాం అని చెప్పారు. సెల్ ఫోన్ అంటే ఎవరిని పట్టుకున్నా ఫస్ట్ సెల్ ఫోన్ లాక్కుంటారు. అవును కదా. ఈ అప్పటి సిఐ ముద్దాయి నాగరాజుని, ఈ మర్డర్ కేసులో ముద్దాయి నాగరాజు సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా మీరు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో రాయలేదు? మీ విచారణలో ఎందుకు రాయలేదు సార్? అంటే తీసుకోలేదా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఆయనకి? తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? రెండవది, ఆయన సస్పెన్షన్ అయింది, ఆయన విఆర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ముద్దాయి నాగరాజు గారు, సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతున్నాను. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట, నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే జంకు బొంకు లేకుండా మొత్తం పోలీసు అధికారులు అందరూ ఆ ఇంట్లోకి వెళ్తున్నారని మీడియా చెప్తుంది. అసలు ఒక్కడికి భయం లేదు సార్, అసలు ముద్దాయి ఇంటికి ప్రతోడు వెళ్తున్నారు సార్ అని చెప్పాను. ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈ రోజు దాకా సీసీటీవీ అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు?
ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతనికి గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలను తారుమారు ఏం చేస్తున్నాడు. ఇది ఒక ఐజీ, ఇద్దరు ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడిలో ఉన్న దర్యాప్తు ఇది. రాష్ట్రం అంతా అట్టుడికిన కేసులో మీడియా వాచ్ కంటిన్యూస్గా సెకండ్ మీడియా వాచ్లో ఉన్నటువంటి ఈ కేసులో పోలీసు విచారణ ఇది. ఇవాళ శవం వెంట తీసుకెళ్ళాడు జైలు. ఇంకోటి కూడా గమ్మత్ ఏంటంటే ఈ అధికారులందరూ కూడా చచ్చిపోయాడు అతను మాయం చేసేసారు డెడ్ బాడీని అని చెప్పారు. ఈ సీసీటీవీకి ఎతకలేదు. శ్మశానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి? వారి ఊసు ఎందుకు లేదు ఇందులో? మరి వెళ్ళాలి కదా. ఏ శ్మశానంలో ఎక్కడ ఏం చేశాడో చుట్టుపక్కల అంటే బూడిద చేయాలంటే శ్మశానంలోనే చేయాలి కదా, లేకపోతే బయట అజొచ్చేస్తుంది కదా. వేరే ఎవడో ఇంటికి తీసుకెళ్తే, ఎవరో ఊరు తీసుకెళ్తే, ఎవరో పొలంలో తీసుకెళ్తే ఏంటి ఎవడో శవాన్ని తెచ్చి మన ఊళ్ళో మన పొలంలో కాలుస్తున్నాడని అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు శ్మశానాలకు వెళ్ళి విచారించలేదు? విచారిస్తే ఎందుకు మీరు దీంట్లో ఛార్జ్షీట్లో చెప్పలేదు శ్మశానంలోకి?